ఈరోజు మన వాక్య ధ్యానాంశము యేసుక్రీస్తు అనుచరులు. మార్కు వార్త 8వ అధ్యాయము 34వ వచనము. అంతటా ఆయన శిష్యులు జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఎవడైనా నన్ను అనుసరింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలనని యేసు ప్రభు ఒకసారి చెప్పడం జరిగింది. అంటే ఆయన అనుసరించేవాడు తన సొంత ఇష్టాన్ని కోరుకొనక దేవుని చిత్తం ఏమిటో వెతుకుతాడు. తన స్వార్థాన్ని చూచుకొనక దేవుని మహిమపరచటము, పరుల మేలు తన జీవిత లక్ష్యంగా చూసుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు ఒక మంచి తెలివిగల విద్యార్థి ఉండేవాడు. అతడు తరగతిలోని వారందరిలో ప్రథమ శ్రేణిలో ఉండేవాడు. చదువులోనూ, ఆటల్లోనూ, తదితర కార్యములన్నిటిలోనూ అతనిదే ముందు చేయిగా ఉండేది. అయితే ఈ యవనస్తుడు తన గదిలో గోడ మీద ఒక అభిమాన వాక్యాన్ని వ్రాసి పెట్టుకుని ఉన్నాడు. కడపట నేను అని ఆ అభిమాన వాక్యం ఒకనాడు ఒక స్నేహితుడు ఆశ్చర్యంతో, ఇదేమయ్యా, చదువులో నీవు మొదట ఉన్నావు, ఆటల్లోనూ పాటల్లోనూ నువ్వు ప్రథముడుగా ఉంటున్నావు, కడపట నేను అని నీవు దీక్షావాక్యం వ్రాసుకున్నావు, దీని అర్థమేమి అని అడిగాడట. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పినదేమంటే, నా జీవితంలో మొదట దేవుడు, ఆ తర్వాత నా పొరుగువారు, కడపట నేను అని చెప్పాడట. అనేక సార్లు మనం మేలునే ముందు చూసుకుంటాం. మన ఘనత, మన ప్రాముఖ్యత, వీని కొరకు ముందు ప్రాకులాడుతాం. దేవుని ఘనత కోరి ఆయన చిత్తాన్ని వెతికి పొరుగువారికి సేవ చేస్తూ జీవించడమే మనలను మనం ఉపేక్షించుకోవడం అంటేను. మనకు స్వార్థపరత్వం, స్వప్రీతి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మన క్లాసు విద్యార్థులతోనో మన తోటి పనివారితోనో కలిసి ఒక ఫోటో తీయించుకున్నామనుకోండి, ఆ ఫోటో మన చేతికి రాగానే మొదట ఎవరి ముఖం కోసం చూస్తాం? ఎవరి ముఖం కోసం వారే చూసుకుంటారు. ఈసారి మీరు ఎవరైనా స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఉత్తరం రాసినప్పుడు అందులో నేను, నాకు, నాది ఇలాంటి మాటలు ఎన్ని ఉంటాయో లెక్క పెట్టుకోండి. నీవు, నీకు, నీది, అతడు, వారు, వారికి ఈ మాటలు ఎక్కువ కనపడవు. సాధారణంగా మన ప్రపంచమంతా, మన ఆలోచన అంతా నేను అనే మాట మీదనే ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువును అనుసరించేవాడు తను తాను ఉపేక్షించుకుంటాడు. తన చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబరుస్తాడు. పూర్వం ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని అనేక మంది సన్యాసులు సన్యాసినులయ్యారు. లోకాన్ని విడిచిపెట్టారు, త్యాగం చేసుకున్నారు, మఠములో ప్రవేశించారు, నిద్రాహారాలు తగ్గించుకుని ఎన్నో త్యాగాలు చేశారు. ఇది మంచిదే. ఆత్మ దేవుని వెలుగులో ఎదిగేటట్టు శరీర సంబంధమైన సుఖభోగాలను మానుకోవడం అవసరమే. భక్తితో క్రీస్తును ధ్యానిస్తూ ఇంకా అంతకంతకు ముందుకు పోవటం ఎంతో కోరదగిన విషయమే. అయితే నరుడు సామాజిక జీవి అని, సమాజములు ఎదిగి అభివృద్ధి పొందేటట్టు దేవుడు అతన్ని సృష్టించాడని మనం మర్చిపోకూడదు. మన స్వాభావిక పరిసరాల్లో జీవిస్తూ ప్రజలకు పరిచర్య చేస్తూ దేవుణ్ణి ఆరాధించి తరించాలి కానీ ముక్కు మూసుకుని సంఘానికి వేరైపోయి స్వభావ విరుద్ధమైన జీవితాన్ని జీవించమని క్రీస్తు శాసించలేదు. పేదరికం, పవిత్రత, విధేయత, ఈ మూడింటిని అనేక శతాబ్దాలుగా క్రైస్తవ సన్యాసులు నిత్యవ్రతమని స్వీకరించారు. అయితే ఈ మూడింటిని కూడా అపార్థము చేసుకుని స్వనీతిని సాధనాలుగా వినియోగించుకున్న వారు లేకపోలేదు. పేదరికం అంటే లౌకిక భోగాలకు భక్తిపూర్వకంగా తగ్గించుకోవడమే కానీ భిక్షమెత్తి సమాజాన్ని పీడించడం కాదు. పవిత్రత అంటే మనస్సులో కూడా పాపపు తలంపులు రాకుండా దైవ భయంతో జీవించటం. అంతేగాని పెండ్లి మానినంత మాత్రం చేత పవిత్రతతో మన ఒడిలో పడదు. అలా విధేయత అంటే అది పెద్దలకైనా, అధికారులకైనా, దేవునికైనా బుద్ధిపూర్వకంగా స్వేచ్ఛగా యోచించి లోబడ్డమే కానీ
ఒక జడ పదార్థం వలె సహించి పడి ఉండడం కాదు. ఈ రీతిగా నేడు అన్ని రంగాల్లోనూ ఈ మాటలో అర్థం విపులంగా గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు దేవుని బిడ్డలు. పేదరికం అనగా నిరాడంబరత, పవిత్రత అంటే హృదయశుద్ధి, విధేయత అంటే ప్రేమపూర్వకమైన సహకారం. ఇవి ఇప్పటికీ క్రీస్తుని అనుసరించే వారికి అవసరమైన వ్రతాలే. అయితే పూర్వం వలె ఈ మాటలను సంకుచితంగా స్వీకరించక క్రీస్తు వెలుగులో ఆయనిచ్చిన స్వేచ్ఛలో మనం వీటిని యోగ్యంగా గ్రహించి ఆచరించాలి. ముఖ్యంగా సమాజంలోనో మన ఇరుగు పొరుగుల మధ్యనే వీటిని సాధించి దేవుని మహిమపరచాలి కానీ సన్యాసం పుచ్చుకొని లోకము నుండి పారిపోనక్కరలేదు అని ఇప్పుడు అందరూ గ్రహిస్తున్నారు. పూర్వం కొంతమంది మహావిద్వాంసులు క్రీస్తుకు అనుచరులైనప్పుడు తమ గ్రంథాలంటిని తగలబెట్టారు. అనేక మంది గాయకులు, పండితులు క్రీస్తును అనుసరించి నాటి నుండి తమ గేయాలను, పాండిత్యాన్ని పాపమని విడిచి పెట్టారట. శాస్త్రజ్ఞానం దురాత్మబోధని, సమాజం చెడిపోయిన కుళ్ళుగుంట అని నలుగురితో ఉంటే మైలుపడతామని వేరైపోవటం క్రీస్తునందు భక్తికి లక్షణం కాదు. ఒక ప్రక్క లోకాశలకు లోబడకుండా ఉంటూ లోకములో సమాజానికి పరిచర్య చేయాలి. దేవునికి, తోటి మానవులకు విధేయులమవుతాం. అధికారులను, సంస్థలను, దేవుళ్ళని మాత్రం ఆరాధించకూడదు. ఈ సంగతి మన ఆచార నిష్టలు గల క్రైస్తవ సహోదరులు, సన్యాసినులు కూడా గ్రహించి ఒప్పుకుంటున్నారు. తను తాను ఉపేక్షించుకోవటం అంటే ఇలాంటి లోతైన అర్థం ఉన్నది. ఇక క్రీస్తు సిలువను కూడా ఎత్తుకోవాలి అంటే ఆయన సిలువను మోయాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే సాక్ష్యం. లోకంలో ఆయా రకాలైన శ్రమలు క్రీస్తు అనుచరులకు కలుగుతాయి. కొన్ని మన పొరపాట్ల వల్ల వచ్చే శ్రమలు, మరికొన్ని మనం తప్పేమీ లేకుండా అన్యాయంగా వచ్చే శ్రమలు. శ్రమ ద్వారా దేవుని కృప మనకు అవగాహనమవుతుంది. శ్రమ వలన మనం ఇంకా దేవుని సహనములోనికి వచ్చి భక్తిలో బాగా ఎదుగుతాం. యేసుక్రీస్తు మన అందరి కొరకు అత్యధికమైన శ్రమను భరించి మన పాపముల కోసం తన ప్రాణాన్ని బలిపెట్టినాడు. కనుక శ్రమ ద్వారా విశ్వాసి క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగుతాడు. కాబట్టి శ్రమనగానే దేవుని శిక్ష అని మనం తలంచనక్కరలేదు. కొన్నిసార్లు దేవుని ప్రేమ ప్రభావం చేతనే మనకు శ్రమలు కలగవచ్చు. శ్రమలో దేవుని అత్యంత ఆంతర్యం మనకి తెలియకపోయినా మన ఎడల ఆయన సంకల్పం చక్కగానే ఉంటుంది. శ్రమలో మనకు ఆయన పాలిభాగస్తుడిగా మనకు తోడై నిలబడతాడు. ఇక చివరిగా నన్ను అనుసరించండి అని కూడా యేసు ప్రభు చెప్పాడు. మనలను మనము ఉపేక్షించుకోవటం, సిలువనెత్తుకోవటం, ఆయన్ను అనుసరించటం అంటే ఆయన పాదముల వెంబడించి ఆయన వెంట నడవటం. ఇది అనుదినం అవసరమైన పరిశ్రమ, అడుగడుగున గమనించవలసిన జాగ్రత్త. ప్రతి విషయంలోనూ మన ప్రభు అయిన క్రీస్తు మార్గం మీద తెలుసుకుని ఆయన మార్గములో నడవటమే ఆయన అనుచరులమైన మనం చేయవలసిన పని. ఆయన చెప్పిన మాటలు ఇదే అంతరార్థం. ఎవడైనను నన్ను అనుసరింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. ప్రార్థన. దయగల తండ్రి, ప్రభువా, మమ్ములను సిలువ మార్గానికి పిలిచి ఉన్నావు. క్రీస్తుతో కలిసి నిందను, హింసను భరించే భాగ్యాన్ని మాకిచ్చి ఉన్నావు. ఈ మార్గములో నీవే మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్.